హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము బోనాల పండుగ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక. ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు మన తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఇంకా బోనాల పండుగ ప్రత్యేకతకు వచ్చేటప్పటికీ ఈ బోనాల పండుగని మనము మాతృదేవతకి మనము ఇచ్చేటువంటి నైవేద్యం, అంటే తల్లికి ఇచ్చేటువంటి నైవేద్యంగా ఫీల్ అవుతాము. బోనం అనే పదానికి అర్థం భోజనం. ఈ పండుగలో మహిళలు పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించినటువంటి కొత్త మట్టి కుండీలు లేదా ఇత్తడి కుండీలలో పాలు, బెల్లము, బియ్యంతో చేసిన ప్రసాదాన్ని వండి దానిపై దీపాన్ని వెలిగించి డప్పు చప్పులు, మేళతాళాలు, పోతరాజులు, డ్యాన్సులు, అలాగే గ్రామ దేవతలైనటువంటి పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముచ్చాలమ్మ, మహంకాలమ్మ, పెద్దమ్మ లాంటి దేవతలకు సమర్పిస్తారన్నమాట. ఇది మాతృదేవతకి మనం ఇచ్చే కృతజ్ఞతలు తెలుపుకునే విధానంగా చెప్తారు. ఇది అమ్మకు సమర్పించేటువంటి భోజనం. అలాగే వ్యాధుల నివారణ కోసం కూడా వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఆషాఢ మాసంలో పలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ అంటువ్యాధులు రాకుండా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పిస్తారు. అమ్మవారు శాంతించి ప్రజలను ఆరోగ్యం ఉంచుతుందని భక్తుల నమ్మకం. కోరికలు తీరినందుకు థ్యాంక్స్ చెప్పుకునే విధానం, అంటే కృతజ్ఞత చెప్పుకోవడం కూడా ఇది ఒక భాగం. గతంలో కోరిన కోరికలు తీర్చుకునేటప్పుడు కూడా అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు, అంటే ఓ రకంగా మొక్కు తీర్చుకోవడం. అలాగే ఈ బోనం పండుగలో మనము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట కలిసి చక్కగా ఒక పండుగలాగా మంచి వాతావరణంలో బంధువులు, స్నేహితులు అందరూ కలుసుకొని సంతోషంగా విందు చేసుకుంటారు. ఇది ఈ బోనాల పండుగ అనేది తెలంగాణ సంస్కృతికి సంస్కృతి అన్నమాట. అందుకని ఈ ఫెస్టివల్ని తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుంది. ఇంకా బోనాల పండుగ చరిత్రకు వచ్చేటప్పటికి బోనాల పండుగ చరిత్ర 18వ శతాబ్దానికి చెందిందని చరిత్రకారులు చెప్తున్నారు. 1813 ఆ సమయంలో హైదరాబాదు జంట నగరాల్లో ప్లేగు వ్యాధి బాగా ప్రబలింది. ఆ టైంలో చాలామంది ప్రజలు మరణించారు. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న సైనికులు మహంకాళి దేవతను ప్రార్థించి ప్లేగు వ్యాధి నయమైనట్లయితే తిరిగి వచ్చిన తర్వాత నగరంలో మహంకాళి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మొక్కున్నారు. అమ్మవారి దయ వల్ల ప్లేగు వ్యాధి నయమైందని, ఆ తర్వాత సైనికులు తిరిగి వచ్చి ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కథనం. అప్పటి నుండి అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం అనేది ప్రారంభమైందని చెప్తారు. ప్రస్తుతం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో మొదటి బోనం ఎత్తుకోవడంతో పాటు బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రమంగా జూబిలీహిల్స్ పెద్దమ్మ గుడి, బల్కంపేట ఎల్లమ్మ గుడి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయము, చివరిగా లాల్ దర్వాజా మహంకాళి దేవాలయంలో బోనాలు ఇలా ఘనంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో 4 వారాలు ఈ పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ బోనాల పండుగ విశేషత. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.